ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. పవన్ కళ్యాణ్ను గెలికేశారు. ఆ గెలికితే ఎట్లా ఉంటుందో చూపించేందుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు హరిహర వీరమల్లు. అవును, ఇప్పటి వరకు తెర వెనక నుంచి వ్యవహారం నడిపించిన భీమ్ల నాయక్ ఇప్పుడు డైరెక్ట్ అయ్యారు. తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన ఇండస్ట్రీకి అసలు సినిమా చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. పవన్ గ్యారేజ్ ఓపెన్, ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడను అన్నట్లుగా పవన్ వార్నింగ్ ఇచ్చారు. టోటల్గా తెలుగు సినీ పరిశ్రమలో పవనిజం కమింగ్ సూన్ అని సాలిడ్గా సంకేతాలు వచ్చేశాయి. మిమ్మల్ని నా వాళ్ళు అనుకున్నా, నన్ను మాత్రం పరాయివాడిగా చూస్తారా? తెలుగు సినిమా నాది అనుకుంటే నా సినిమాకే ఎసరు పెడతారా? ఇండస్ట్రీ నాకిచ్చిన రిటర్న్ గిఫ్ట్కు చాలా చాలా థ్యాంక్స్. నా ఒరిజినల్ సినిమా ఎలా ఉంటుందో ఇకపై చూద్దురు గాని అంటూ చూపుడు వెలుతో హెచ్చరించారు ఏపీ డిప్యూటీ సీఎం ఉరాఫ్. టాలీవుడ్ పవర్ స్టార్ గాడి తప్పిన ఇండస్ట్రీకి రిపేర్లు చేయడానికి ప్రణాళికలు కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పేశారు. తన సినిమా విడుదలకు ముందు థియేటర్లు బంద్ అంటున్న ఆ నలుగురికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. తెలుగు చిత్రసీమ తనకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని, అందుకు కృతజ్ఞతలు అంటూ సెటర్ వేసిన పవన్ కళ్యాణ్ ఏపీలో టాలీవుడ్కు పరిశ్రమ హోదా కల్పించి ప్రోత్సాహం అందించేందుకు కృషి చేస్తుంటే తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ప్రభుత్వం అంటే కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరిహర వీరమల్లు రిలీజ్ దగ్గర పడుతున్న వేళ నిర్మాతలతో ఇబ్బందుల వల్ల థియేటర్లు మూసివేయాలని అసలు ఎగ్జిబిటర్లు ఎందుకు నిర్ణయించారు? ఇదే పవన్ కోపానికి కారణంగా తెలుస్తోంది. టాలీవుడ్ వ్యవహరిస్తున్న తీరుపైన మండిపడుతూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తుంటే కృతజ్ఞత చూపడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సినిమా రిలీజ్కు అడ్డంకులు సృష్టిస్తున్నారనే విషయాన్ని ఎక్కడా ప్రస్తావించని పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి ఎలాంటి రిప్రజెంటేషన్ లేదని, ముఖ్యమంత్రిని కలవలేదని గుర్తు చేశారు. టాలీవుడ్ అభివృద్ధి కోసం అందరం కలిసి రావాలని సూచించినా తన మాట లెక్క చేయలేదనే కోపం పవన్లో ఉంది. ఇక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు. సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్న పవన్ కళ్యాణ్ తెలుగు సినిమాకి చెందిన కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కు కూడా తగిన విధంగానే స్వీకరించాలని నిర్ణయించారు. ఈ రిటర్న్ గిఫ్ట్కు కృతజ్ఞతలు చెప్పారు. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలు లేవని తేల్చేశారు. సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తారు. ఇక వాటినే సంబంధిత విభాగాలకు పంపిస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇస్తూ పాలసీని ప్రకటించింది. అదేవిధంగా సినిమా రంగం అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో త్వరలోనే చర్చించనున్నారు. అనంతరం కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీని ప్రకటిస్తారు. మరోవైపు రాష్ట్రంలో మల్టీప్లెక్స్లు ఎన్ని ఉన్నాయి అనే విషయం పైన పవన్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో మల్టీప్లెక్స్ స్థాయి సినిమా హాల్స్ ఎన్ని ఉన్నాయో తెలియజేయాలని ఇప్పటికే సినిమాటోగ్రఫీ శాఖ అధికారులను నివేదిక అడిగారు. కొన్ని పట్టణాలలో సింగిల్ థియేటర్లను కూడా 2-3 స్క్రీన్లుగా విభజించి మల్టీప్లెక్స్ విధానంలో నడుపుతున్నారు. వాటిలో టికెట్ ధరలు సింగిల్ థియేటర్ టికెట్ ధరలకు ఏమైనా వ్యత్యాసం ఉందా? కౌంటర్లో ఏ ధరను అమ్ముతున్నారో ఆరా తీస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, రాజమహేంద్రవరం, గుంటూరు, కాకినాడ, తిరుపతి తదితర నగరాలలో ఉన్న మల్టీప్లెక్స్ల నిర్వహణ, వాటిలోని టికెట్ ధరలు, ఆహార పదార్థాల ధరలపైన కూడా దృష్టి సారిస్తారు. మొత్తంగా ఏపీలోని సినిమా హాళ్లపైన గుత్తాధిపత్యం ఉండనివ్వనని పరోక్షంగా వెల్లడించారు పవన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.